నమస్తే, వెల్కమ్ టు టీఎస్టీ న్యూస్ ఛానల్. నేను సిరి. భారతదేశంలో స్త్రీ అంటే ఒక ఆది పరాశక్తి అంటారు. స్త్రీ అంటే మాతృమూర్తి అంటారు. స్త్రీ అంటే ఇంకా ఎలా అంటే నవరాత్రులు చేస్తారు, అంటే అమ్మవారు ప్రతిరూపం అన్నట్టుగా స్త్రీని కొలుస్తూ ఉంటారు. కానీ అలాంటి భారతదేశంలో ఈరోజు చూసుకున్నట్టయితే నిజంగానే స్త్రీలకి భద్రత ఉందా? దట్టు ఇక్కడ మన తెలంగాణలో చూసుకుంటే ఎట్లాంటివి జరుగుతున్నాయి. స్త్రీల మీద అఘాయిత్యాలు రోజు రోజుకి, నడి రోడ్డు మీద అర్ధరాత్రి లేదు, పగలు లేదు, ఇక్కడ ఈ అఘాయిత్యాలు అయితే జరుగుతూనే ఉన్నాయి. నిన్న ఒక వీడియో మనం చూసుకున్నట్టయితే పట్ట పగలు మధ్యాహ్నం చూసుకున్నట్టయితే ఆ వీడియో చెప్పడానికి కూడా అయితలేదు. ఎందుకంటే ఒక మూర్ఖుడు ఒక మహిళ రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంటే వెనకాల నుంచి వచ్చి తన దుస్తుల్ని పైకి లేపిన సంఘటన అది వీడియోలో చూసుకున్నట్టయితే చాలా మనకే ఇబ్బందికరంగా ఉంటుంది. సో మరి నిజంగానే మనకి మన ఆడపిల్లలకే కావచ్చు, మహిళలకే కావచ్చు, నిజంగా మరి భద్రత అనేది ఉందా లేదా? దీని గురించి మాట్లాడడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు మదర్ ఫౌండేషన్ చైర్పర్సన్ సంధ్య రెడ్డి గారు. నమస్కారం మేడం. నమస్తే అమ్మా. మేడం, మన ఇద్దరు మహిళల భద్రత గురించి ప్రతిసారి మాట్లాడుతూనే ఉన్నాం. అసలు మహిళలు అంటేనేమో నేను ఇందాక చెప్పినట్టు ఆదిపరాశక్తి అంటారు, మూర్తి అని చెప్పేసి ఇట్లాంటివన్నీ చాలా మాట్లాడతారు. అట్లాంటి దేవత మూర్తి అని మాట్లాడుతుంటారు. మరి ఏది భద్రత విషయానికి వచ్చేసరికి ఎందుకు ఎవరు పట్టించుకోవట్లేదు? అంటే నేను అనేది ఏంటమ్మా అంటే మహిళా భద్రత అనేది మన భద్రత, అంటే మనందరి బాధ్యత కూడా. ఇప్పుడు గవర్నమెంట్ బాధ్యతనే కదా మనందరి బాధ్యత. పార్టీలు పక్కన పెట్టండి, పార్టీలకు అతీతంగా మహిళల భద్రత అనేది ఇప్పుడు నిధులు కూడా మహిళా భద్రతకి ఎన్ని నిధులు ఇస్తున్నాం అనేది కూడా ముఖ్యం. ఎందుకు అంటే నిన్న అమ్మాయి రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఒక ఆకతాయి వచ్చి అక్కడ వస్త్రాల అమ్మాయి డ్రెస్ విషయంలో ఎట్లా చేసినా మనం చూసినాం. అయితే కొన్ని సైడ్లో అదృశ్యం ఏంటంటే ఇంకా కనీసం అక్కడ ఒక సీసీ కెమెరా ఉంది, కానీ కొన్ని సందర్భాలలో సీసీ కెమెరాలు లేని ప్లేసెస్ కూడా ఉన్నాయి. సీసీ కెమెరాలు ఉన్నా కూడా 80% పనిచేస్తలు. అంటే మన రాష్ట్రంలో మన దేశంలో మహిళలకు భద్రతకు సంబంధించింది ఇందులో ఏ ఒక్క రాజకీయ పార్టీని, అన్ని రాజకీయ పార్టీలను మనము అడగాల్సిన అవసరం అయితే ఉంది ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు సంక్షేమం ఇవన్నీ తర్వాత మహిళకి భద్రత కల్పించాలి. భద్రత అంటే ఏంటి అంటే ఒక రక్షణ కాదు, బయటికి వెళ్ళి స్వేచ్ఛగా మాట్లాడాలి, స్వేచ్ఛగా పనిచేయాలి, స్వేచ్ఛగా ఎక్కడైనా తిరగచ్చు అనే అంశాలలో ముందుకెళ్ళాలి. నేను అనేది ఏంటంటే షీ టీమ్స్ ఉన్నాయన్నారు. షీ టీమ్స్ అనేది 24 గంటలు పనిచేయాలి ఉన్నాయి, కానీ ఇంకెక్కువగా మెరుగుగా షీ టీమ్స్ ఈ నెంబర్ ఇప్పుడు మహిళకి ఏదైనా జరిగితే హెల్ప్ లైన్ అంటే 181 ఏదో నెంబర్ ఉంది. ఆ నెంబర్కి ఇట్లా జస్ట్ మిస్ కాల్ కాగానే ఇమ్మీడియట్గా రియాక్ట్ అయ్యే అంత టెక్నాలజీ మన దగ్గర రావాలి. కనీసం అలాంటి ఒకవేళ వాడు అమ్మాయిలను ఏదైనా అమ్మాయిలను ఇబ్బంది పెట్టిన వ్యక్తిని అరెస్ట్ చేసినాం అనుకోండి, అరెస్ట్ చేసిన తర్వాత ఏ రాజకీయ నాయకులు కలగజేసుకోవద్దు. అది మెయిన్. ఎందుకంటే వీడు మావోడు, వీడు మన కార్యకర్త కొడుకు, లేకపోతే వా కొడుకు, వాడికి తెలిసినోడు, వీడి చుట్టం ఆ చుట్టం అనేది ఎంటర్ కాకపోతే ఒంట్లో వణుకుంటుంది ఒకడొక్కడికి. అయితే మనం ఏం చేస్తున్నామంటే ఇవాళ ఈ పార్టీ వాళ్ళు ఉండొచ్చు, రేపు ఇంకో పార్టీ వాళ్ళు ఉండొచ్చు. నేను 23 సంవత్సరాల నుంచి ఒక ఫౌండేషన్ చైర్పర్సన్గా నేను వెళ్తున్నాను కాబట్టి నేను ఎవరిని ఉద్దేశించి సమాజంలో జరుగుతున్న విషయాలను మాట్లాడతా, ఒక అనుభవంతో మాట్లాడుతున్నా. మనము ఇప్పుడు 100 నెంబర్ అనగానే మనకు అందరికీ బాగా నోటెడ్ అది. సో ఇలాగే మహిళా భద్రత కోసం ఈ నెంబర్ 181 అనే నెంబర్ ఇమ్మీడియట్గా ఇంకొక 2-3 నెంబర్స్ కూడా యాడ్ చేసి కంట్రోల్ రూమ్కి 24 గంటలు అప్డేట్లో అందుబాటులో ఉంటే ఏమవుతుందంటే మనకు ఒక రక్షణగా, అంటే చెప్పుకోవడానికి ఒక అంశం అయితే కొన్ని ఒకవేళ మనకు తెలియకుండా జరుగుతున్నాయి అనుకోండి. కొంతమంది ఏంటంటే అజాగ్రత్తగా వెళ్తుంటాం, ఫోన్లు మాట్లాడుకుంటూ వెళ్ళిపోతాం. ఈ ఫోన్లు వెళ్ళిపోయినప్పుడు గతంలో ఇవన్నీ జరిగేవి. ఇప్పుడు అట్లా కాదు. వాడు వచ్చి ఇంకేం చేస్తుండంటే మెయిన్ ఏంటంటే హైదరాబాద్ పట్టణ ప్రాంతాలలో గంజాయి ముఠ, మాదక ద్రవ్యాలు. తెలంగాణ ప్రభుత్వం ఎంతో ఉక్కుపాదం మోపినా జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు ప్రభుత్వ బాధ్యత ఎంత ఉందో ప్రజల బాధ్యత కూడా అంతే ఉంది. ప్రజలు ప్రభుత్వం కలిస్తేనే అవుతుంది. మొత్తం ప్రభుత్వం ఇది మనం అనలేము. మనము ఏదో గాల్లో దీపం పెట్టేసి ఇది
పోవద్దు దేవుడా అంటే అది ఎంతవరకు కరెక్టు? నేను అదే చెప్తా. మహిళల విషయంలో ఇది ఒక్క అంశమే కాదు. నేను అనేది ఏంటంటే అన్ని ప్రభుత్వం చేయలేదు. అప్పుడు ఏం చేయాలి? ప్రభుత్వం ఒక 10 సంవత్సరాల అనుభవం ఉన్న స్వచ్ఛంద సంస్థలని ఎన్నుకోవాలి, టైఅప్ అయ్యి ఒక మీటింగ్ ఏర్పాటు చేయాలి. ఒక్కొక్కరికి అవగాహన సదస్సులు, అవేర్నెస్ ఎవరు పెడుతున్నారమ్మా? అసలు ఏం అవేర్నెస్ ఇస్తున్నారు ఇప్పుడు? అదే ఇప్పుడు శిశు సంక్షేమకి నిధులు వస్తున్నాయి. ఇప్పుడు సీసీ కెమెరాలు ఎమర్జెన్సీ, మనకి సీసీ కెమెరాలు పెడుతున్నారు కానీ అవి పనిచేస్తలేవు అన్నప్పుడు అక్కడ ఎంప్లాయ్ ఉండాలి. ఎంప్లాయ్ ఉంటే అవి అప్డేట్ ఉన్నాయా లేదనేది అప్పుడు నిధులు వస్తేనే కదా ఇక్కడ ఒక ఎంప్లాయ్ని పెట్టడానికి ఉంటుంది. నేను భద్రత విషయం గురించి, మహిళల భద్రత విషయం గురించి చెప్తున్నా. ఇక్కడ నేను ఏ ప్రభుత్వాన్ని అనడానికో లేకపోతే ఎవరినో నిందించడానికి, ఎవరిని అనడానికి లేను. మేము మాకున్న అనుభవాన్ని మేము చెప్తున్నాం ఇంతమందికి. అయితే ఇంకొకటి ఏంటంటే అమ్మా, ఒక ఎంప్లాయీగా పనిచేస్తున్నప్పుడు అప్పుడు స్వచ్ఛంద సంస్థల ద్వారా మనకు స్వచ్ఛంద సంస్థ ద్వారా కొంతమందిని మనం ఐడెంటిఫై చేసినాం అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే ప్రభుత్వం కొంత బాధ్యత కొంచెం తగ్గుతుంది. ఎందుకంటే వాళ్ళు ఎలాగో వాలంటీర్గా వర్క్ చేస్తుంటారు. ఇప్పుడు మనం చాలామందిని, ఇప్పుడు సెన్సస్ సర్వే అట్లా ఉంది, చాలామంది మహిళా సంఘాలకు అప్పచెప్తున్నాం. అయితే మహిళా సంఘాలలో చేసే పని కొన్ని ఉంటాయి, స్వచ్ఛంద సంస్థలు చేసే పని ఉంటుంది. స్వచ్ఛంద సంస్థలను భాగస్వామ్యం చేయాలి. వాళ్ళ 10 years వాళ్ళు చేసే కార్యక్రమాలు ఏంటి చాలా ఉన్నాయి. అలాంటి వాళ్ళని తీసుకుంటే ప్రభుత్వం మేము సైతం సగం భాగం అన్నట్టుగా సమాజంలో ఇట్లాంటివి అవేర్నెస్ అనేది ఉంటుంది. అంటే ఇప్పుడు చూసుకున్నట్టు ఈ మధ్య కాలంలో చూసుకున్నట్టయితే అమ్మాయిల గురించి చాలా వరకు ఇట్లాంటివి అవుతున్నాయి. ఇప్పుడు ఎంత అవుతుందమ్మా, మనం ఇన్ని జరుగుతున్నాయి కదా. ఇవాళ పోలీస్ స్టేషన్లో కూడా అమ్మాయిలకు ఏదైనా జరిగిందంటే, నేను నిజంగా చెప్తున్నా, చాలా ఫేస్ చేస్తున్నా. నేను రెగ్యులర్గా మా లేడీస్ చాలామంది కాల్స్ చేస్తుంటారు. పోలీస్ స్టేషన్కి వెళ్తే ఒక మహిళ వెళ్తే నిర్లక్ష్యం, నువ్వేం చేస్తుంటావు ఇప్పుడు మీరెంత అనే విధంగా. అంటే ఇది పోలీస్ అధికారులకు సూచన చేస్తున్నా నేను. ఒక మహిళ వచ్చినప్పుడు రెస్పెక్ట్తోని, ఒక మహిళా విభాగం పెట్టారు మహిళా పోలీస్, కానీ అక్కడ లేదు, అక్కడ రెస్పాన్స్ లేదు. మేము చూసాం కదా చాలా సందర్భాలలో. ఒకవేళ నార్మల్ కానిస్టేబుల్ ఉంటే రాసుకుంటున్నాడు, మేడం వచ్చేవరకు ఆగండి అంటారు. ఆ మేడం ఎప్పుడు రావాలి? సిఐ మేడం ఎప్పుడు రావాలి? ఎస్ఐ మేడం ఎప్పుడు రావాలి? చాలా ఘోరంగా ఈ మధ్యకాలంలో నేను మేము హయత్ నగర్ పోలీస్ స్టేషన్లో 2-3 సంఘటనలు జరిగినాయి మాకు. మా వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు పొద్దున్నుంచి పోతే సాయంత్రం వరకు. అంటే మాకు అనిపించింది అప్పుడు, ఎస్ఐ సార్ రావాలి, సిఐ సార్ రావాలి అని చెప్పేసి పోలీస్ స్టేషన్కి వస్తే ఒక పనికి మాల లెక్కన చూస్తున్నారు. ఇలాంటి నేను ఏమనేదంటే పోలీస్ అన్నలకి నేను సెల్యూట్ చేస్తా. ఎందుకంటే ఇప్పుడు భద్రత అనేది, మా భద్రత అనేది మీకు మేము చెల్లెళ్ళం. మమ్మల్ని మీరు రక్షించాల్సిన వాళ్ళు అందరు లేరండి, కొంతమంది నెగ్లెక్ట్గా ఉన్నారు. సూచన చేసేది ఏంటంటే మహిళలు అసలు పోలీస్ స్టేషన్లకే రారు. మహిళలు పోలీస్ స్టేషన్కి వచ్చినప్పుడు రిసీవ్ చేసుకోండి, మీరు ఒక భరోసాను కల్పియండి. అఫ్కోర్స్ వాళ్ళకు వర్క్స్ ఉంటే నేను కాదనట్లేదు, కానీ మహిళలకి ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఆ స్టాఫ్ అక్కడే ఉండాలి. ఈ స్టాఫ్ని ఇంకా వేరే దగ్గర వాడొద్దు. అట్లయితే ఓకే. నా సజెషన్ ఏంటంటే మనకు సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. ఇప్పుడు మేడం ఉండదు అంటారు, మేడం వచ్చే వరకు ఎప్పటి వరకు కూర్చోవాలి? ఇఫ్ ఇన్ కేస్ అట్లా ఉంటే అది అర్జెన్సీ అయింది అనుకో. మొన్న చూసుకున్నట్టయితే ఒక ప్రేమ ఉన్నది ఆమెని కట్ చేసి వెళ్ళిపోయాడు, మేడం కట్ చేసి వెళ్ళిపోయాడు. అట్లాంటి కేసులు అయినప్పుడు మహిళా వాళ్ళు లేకపోతే ఎంత. ఇప్పుడు అదే నేను అనేది అదేనమ్మా. ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంటు బాధ్యతగా వ్యవహరించాలి. ఇప్పుడు మహిళలం ఎంతో మంది జరుగుతున్నప్పుడు ఎన్నో అంటాం, మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా ఒక్కొక్కసారి వాళ్ళు జరగవచ్చు. ఇది ఏంటంటే అంతా ఒక చైన్ సిస్టమ్ అనమాట. ప్రభుత్వంగా, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, మహిళా సంఘాల వాళ్ళు, స్వచ్ఛంద సంస్థలు, వీళ్ళంతా అవేర్నెస్ క్రియేట్ చేసుకొని ఉండాలి. కానీ ఎంత జాగ్రత్తగా ఉన్నా, నిన్న ఆమె ఏం చేసిందని ఆ అమ్మాయి దగ్గరకు పోయి అంటే వాడు గంజాయి మత్తులో ఉన్నాడు. ఇలాంటివన్నీ ఏం చేయాలి? తీసుకుపోతాం, 15 రోజులు అందులో ఇస్తాము, మళ్ళీ బయటికి వస్తాడు. మళ్ళీ ఏం చేస్తాడు? వాడు వచ్చి వాడు చేసేది వాడే చేస్తాడు. నేను అనేది ఏంటంటే వాడిది ఆధార్ కార్డు బ్లాక్ లిస్ట్లో పెట్టేసేయాలి. వాడి డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నా, వానికి సంబంధించిన ఏమైనా బ్లాక్ లిస్ట్లో పెట్టేసినాం అనుకోండి, వానికంటూ ఒక 2-3 సంవత్సరాలు బ్లాక్ చేసేసేయాలి. కానీ మనం అట్లా చేస్తున్నామా? వాడిని మంచిగా తీసుకుపోతున్నాం, ఎవరో ఒకరితో ఫోన్ చేపిస్తున్నాం, మాట్లాడుతున్నాము, అయిపోతుంది. అయితేనే ఉన్నాయి. నేను అనేది ఏంటంటే మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా ఇలా జరుగుతున్నాయి. ఒక అంశం అయితే
ఏదైనా రోడ్డు మీద ఏదైనా జరుగుతున్నప్పుడు అమ్మాయిని కత్తితో పొడిస్తున్నప్పుడు ఎవడైనా ఇబ్బంది పెడుతున్నప్పుడు ఎవడైనా ఎన్ని రకాలుగా చేస్తున్నప్పుడు ఫస్ట్ మన దగ్గర ఇప్పుడు ఫ్యాషన్ ఏమైందంటే వీడియోలు తీస్తున్నారు. ఆ వీడియోలు ఆడ ఎంత కిరాతకం జరిగినా ఫస్ట్ వీడియో ముఖ్యం. ఆ వీడియోని తీసుకొచ్చి సోషల్ మీడియాలో పెట్టాలి, వ్యూస్ రావాలి. అంటే మనం ఎంత డెవలప్ అయినామని బాధపడాలన్నా, ఇంత దారుణాలు జరుగుతున్నాయంటే ఇంత దారుణాలు జరుగుతున్నాయని బాధపడాలన్నా, డెవలప్ అయినామని సంతోషపడాలన్నా, ఇది ఆ టెక్నాలజీ అంటే. మన నలుగురం కలిసినాం అనుకో, నలుగురం కలిసి ఆ వచ్చినోని మనము ఫైట్ చేయాలి. అలా చేయకుండా నాకెందుకు అనేది చాలా మన వీడియోలు చూసినప్పుడు మనకి ఒకసారి బాధ వేస్తే ఈ అమ్మ ఈ దరిద్రుడు ఈ వీడియోలు తీసే బదులు ఆపొచ్చు కదా అంటాం. అలాంటి వాళ్ళను, ఆ వీడియోలు తీసి పెట్టిన వాళ్ళను ఇమ్మీడియట్గా అరెస్ట్ చేయాలి. నెక్స్ట్ టైం వాడు తీయకుండా ఆపడానికి ప్రయత్నం చేస్తాడు. లేదంటే అవి ఎందుకంటే ఒకసారి ఎంత చికాకు వస్తుంది. మొన్న ఒక అమ్మాయిని ఏదో రోడ్డు మీద వాడు కత్తితో ఎంత పొడుస్తున్నాడు, వీళ్ళందరూ వీడియోలు తీస్తున్నారు. ఎంత సెల్ఫీల పిచ్చి, ఎంత వీడియోల పిచ్చి. సోషల్ మీడియా అయితే పీక్ స్టేజ్కి వచ్చిందమ్మా. ఎంత ఘోరంగా అంటే ఏం సెలబ్రిటీ తల్లి, సెలబ్రిటీ అంటే వ్యూస్ రావడం కాదు, సమాజంలో బాధ్యత ఉండాలి. సమాజం మీద ఒక బాధ్యత ఉన్న వాళ్ళే సెలబ్రిటీ నా దృష్టిలో. ఈ సగం సగం గుడ్డ ముక్కలు, లేకపోతే సగం సగం చూపించుడు, నా ఇష్టం అని చెప్పి నా అందచెందాలు, ఇవి కాదమ్మా సెలబ్రిటీ అంటే. ఒక 10 మందికి జవాబుదారీగా ఉన్న వాళ్ళు, ఒక పబ్లిక్ ఫిగర్ అంటే అందుబాటులో ఉండేవాళ్ళే నా దృష్టిలో సెలబ్రిటీస్. ఏ సాయం చేయని వాళ్ళ కోసం, వాళ్ళ అవసరాల కోసం వాడుకొని వాళ్ళ అందచెందాలని ఎగరేసిన వాళ్ళని నువ్వు సెలబ్రిటీ అని ఎట్లా అంటావు చెప్పు. వాళ్ళని సెలబ్రిటీని చేసేటోళ్ళు మనల్ని మనం తిట్టుకోవాలి ఫస్ట్. మనమే కదా ఎంకరేజ్ చేసేది, అవునే కదా. ఆ షోస్ వస్తున్నప్పుడు ఇప్పుడు బిగ్ బాస్ అందరూ ఓటింగ్ చేయనగానే ఓటింగ్ చేస్తారు. ఎందుకు చేయాలి వీళ్ళు? ఎందుకు చేయాలి? ఆలోచించరు. ఓటింగ్ చేస్తే అది ఫేమ్లోకి వస్తుందంట, ఈమె వెళ్ళిపోతుందంట, నెక్స్ట్ ఎలిమినేషన్ అంటే, ఇవన్నీ ఎందుకు మనకి? దీనివల్ల ఏమొస్తుంది? అదే ప్లేస్లో కోన్ బనే కరోడ్పతో, లేకపోతే పిల్లలకు సంబంధించింది మంచి క్విజ్ పోటీలు అట్లాంటివి పెడితే ఎంత డెవలప్ అవుతారు పిల్లలు. ఒకప్పుడు ఉండేది, అట్లా కాదు కదా. జనాలు కూడా మంచికి మీకు మంచి వీడియోలు మీ దాంట్లో వ్యూస్ రావు. ఒక చెడు కంటెంట్ పెట్టినాం అనుకోండి, డెఫినెట్గా వచ్చేస్తుంది సమాజం. అందుకని సమాజం మారాలంట. మేము ఉండి సమాజం గురించి మాట్లాడి ఇట్లాంటివి చేసి దీనికోసం మేము ప్రయత్నిస్తున్నాం. ఇలాంటివి మాకు కొంచెం సపోర్టివ్ ఉండనని మేము అడిగినా కూడా వీడియోలలో మాకు సపోర్ట్ చేయరు. అదే వేరే వాళ్ళకి వేరే ఒకలాంటి కంటెంట్ చేసే వాళ్ళకి వాళ్ళు అడగకపోయినా కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉంటారు. అదే బాధేస్తుంటారు. అంటే మేము సమాజం పట్ల అంటే సమాజం ఇప్పుడు ఏదైనా అంతే కదమ్మా. సమాజంలో ఏదన్నా కొంచెం చెడు ఉంటేనే దానివైపు ఎక్కువ మొగ్గు చూపుతుంటారు. అంటే మాలాంటి వాళ్ళు వేస్ట్ అంటారా? అంటే మీలాంటి మనలాంటి అని అనట్లేదు. అక్కడ ఏమైందంటే సమాజంలో అందుకే మార్పు రావాలి, అందరి మీద ఉంది అంటున్నా. ఇందులో పోలీసు వాళ్ళనా, గవర్నమెంట్నా, లేకపోతే ఇంకెవరన్నా అనడానికి లేదు. అందరూ మారాలి, అందరికి సామాజిక బాధ్యత ఉండాలి. సామాజిక బాధ్యత అంటేనే మహిళలకి ఒక భద్రత. అందరూ అన్ని విషయాలలో ఈరోజు మనం చూసుకున్నట్టయితే మెయిన్గా షీ టీమ్స్ అనేది అయితే హైదరాబాద్లో కాదు, గ్రామాలలో కూడా ఉండాలి. చాలా ఘోరాలు జరుగుతున్నాయి గ్రామాలలో కూడా. కావాలంటే దానికోసం ఫండింగ్ ఇంకా సపరేట్గా మన దగ్గర నుంచి తీసుకున్నా ఏం లేదు. భద్రత అనేది ఉండాలి. ఎందుకంటే ఎక్కడ ఏం భయం అనేది ఉండాలి. ఒక మండల్కి సంబంధించో, ఒక గ్రామంలో ఊరు చివరనో గంటకోసారి పోలీసు వాళ్ళు వచ్చిపోతుంటే కొంచెం భయం అనేది ఉంటుంది. పోలీసు ఒక్కటమ్మా, ఏదేమైనా పోలీసు వ్యవస్థ మీద గౌరవం ఉంది సమాజంలో. పోలీసు వాళ్ళు అంటే ఒక భయం అయితే ఉంటుంది. కానీ అదే విధంగా ఇవాళ సామాన్యునికి ఇప్పుడు ఏ చట్టం అవుతుందో గొప్పని కూడా అదే చట్టం ఉండాలి. ఇక్కడ ఏమవుతుందంటే గొప్పనికి ఒక చట్టం ఉంటుంది, సామాన్యునికి ఒక చట్టం ఉంటుంది. మనం చేసుకున్న దౌర్భాగ్యం అదే. నేను అదే చెప్తున్నాను ఈరోజు. సమాజంలో అంటే ఒక సామాన్యుడు బతకొద్దా, ఒక మహిళ సమాజంలో బ్రతకొద్దా అనేది ఇప్పుడు స్వేచ్ఛ పేరుతో ఉన్న వాళ్ళేమో హ్యాపీగా బతకగలుగుతున్నారు. కట్టుబాట్ల కోసం ఉన్నవాళ్ళు చచ్చిపోతున్నారు, నగిలిపోతున్నారు. నేను అనేది ఏంటంటే మహిళలు ఏది జరిగినా, ఏది ఏమున్నా కూడా ఎంత చేసినా ఒక్కొక్క సందర్భాలలో కొన్ని సహనం కోల్పోతుంది. ఒక భరోసా ఇచ్చటాలు ఉండాలి. పోలీస్ స్టేషన్కి వస్తే ఒక ఊరట ఉండాలి. సఖీ సెంటర్స్ కూడా ఉన్నాయి ఇప్పుడు. బట్ ఆ సఖీ సెంటర్లో కూడా టైం పడుతుంది. పోలీస్ స్టేషన్కి వెళ్తే ఇమ్మీడియట్లుగా ఆన్సర్ దొరుకుతుందని ఎక్స్పెక్ట్ చేయడం
లేదు, లేదు ఇంకా నమ్మకం అనేది పోయింది. పోయింది. కానీ ఇక్కడ చూస్తే మేడం ఇప్పుడు ఇదే విషయంలో మనం చూసుకున్నట్టయితే ఒకప్పుడు నిర్భయ అది జరిగిన తర్వాత మనము ఇప్పుడు ఇలాంటివి చేయాలంటే భయపడతారు అని చెప్పేసి మన లా నుంచి వచ్చింది పోక్సో యాక్ట్ వచ్చింది. పోక్సో యాక్ట్ వచ్చిన తర్వాత అసలు ఇట్లాంటివి ఆ మహిళల మీద ఎలాంటి ఆగాయిత్యాలు రాలేదు, అసలు రావు, చాలా కఠినంగా ఉంటాయి అని చెప్పేసి అన్నారు. కానీ ఈరోజు చూస్తే ఇప్పటికి ఇది కొనసాగుతూనే ఉంది. ఇట్లా మైనర్ బాలికల మీద ఇట్లాంటి అఘాయిత్యాలకు పాల్పడుతూనే ఉన్నారు. ఇవన్నీ అవుతూనే ఉన్నాయి. అండ్ కొంతమంది జర్నలిస్టులు కూడా మాట్లాడేది ఏంటంటే దీనివల్ల ఇంకా అఘాయిత్యాలు ఎక్కువనే అవుతున్నాయి కానీ తక్కువ అవ్వట్లేదు అని అంటున్నారు. బట్ వాస్తవం అది. కొన్ని ఎక్కడో జరిగిన విషయాన్ని చూపించడం వల్ల కొన్ని దాంట్లలో కూడా కొన్ని ఎక్కువ కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. అంటే మీరు గతంలో జరగలేదు, ఇప్పుడు గతంలో కూడా జరిగినాయి. అయితే ఇప్పుడు సోషల్ మీడియా ఎక్కువైపోయింది. ఆ సోషల్ మీడియా వల్ల 10 మందికి తెలిసిపోతుంది. ఇక్కడ ఏం జరుగుతుందంటే మంచి చెప్పట్లేదు ఎవరు. అది ఏం చేసినా యూట్యూబ్ వాళ్ళే నిర్ణయాలు తీసుకోవాలి. యూట్యూబ్ వాళ్ళు అంటే సెంట్రల్ గవర్నమెంట్ విధి విధానాలు ఒక మంచికి రెస్పాండ్ అవ్వండి. ఇలాంటి చెత్త కంటెంట్స్ వచ్చినప్పుడు, చెత్త ఈ సమాజానికి అవసరం లేదనుకున్నప్పుడు నిజంగా కూడా అది బ్లాక్ చేయాలి ఆ ఐడిని. నా సజెషన్. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఉందమ్మా, రాత్రి 11 తర్వాత ఆన్లైన్ ఉంటుంది. అస్సలు మీరు నమ్మరమ్మా, ఇవాళ మగపిల్లలను రెచ్చగొట్టుకుంటూ వాళ్ళు, నేను ఒక ఆమె నీకు చూపిస్తాను ఎంత పద్ధతిగా ఉంది తెలుసా ఆమె. అసలు లైకులు కొట్టండి బంగారాలు, ఇది చూయించండి బంగారాలు, నేను మీకు అది పంపిస్తాను. అస్సలు ఆమె బొడ్డు చూయించుకుంటూ ముందల నుండి లోపల వేసుకున్న బ్రాను చూపించుకుంటూ అన్నప్పుడు ఇక ఇంత పద్ధతి ఉంది తెలుసా మళ్ళీ. అంటే ఇది ఇప్పుడు మగపిల్లలని ఇప్పుడు మనమే కదా రెచ్చగొట్టేది. మరి వాడు రెచ్చగొట్టినప్పుడు రెచ్చిపోడా చెప్పండి. అంటే ఈ వ్యూస్ వల్ల ఒక ఆన్లైన్ అనేది అట్లా తయారైపోయింది. నైట్ 11 అయిందా అంటే మనం ఒక్కసారి చూసినట్టయితే 2-3 ఉన్నారమ్మా. అస్సలు ఎంత ఘోరంగా తెలుసా. ఒక ఆమె మేడ్చల్లో ఉంటుంది, నార్మల్ పర్సన్, వాళ్ళ హస్బెండ్ సపోర్ట్ చేస్తాడు. ఇంకా మొత్తం ఇట్లా డ్యాన్స్ చేస్తుంది. 11-12 అవుతుంది నైట్, లైకులు కొట్టరు, అడుక్కుంటుంటుంది. అంటే ఇప్పుడు సోషల్ మీడియా ఏ వరకు వచ్చిందనేది మీరు చూడండి. అంటే నేను ఒక్కొక్కసారి అబ్జర్వేషన్ చేస్తా, ఏంటి అసలు ఎంత ఘోరంగా అంటే ఇంటి అడ్రస్లతో సహా చెప్పేస్తారు. అంటే నేను అనేది ఏంటంటే మహిళా భద్రత విషయంలో ఇట్లా ఏదైనా రాంగ్ కాల్స్ వచ్చినప్పుడు మనము రిపోర్ట్ కొట్టాలి, మనము లొకేషన్ షేర్ చేయొద్దు. ఒకవేళ మనం ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు అందరికీ లొకేషన్ షేర్ చేయనీకి రాదు. చదువుకున్న వాళ్ళు వాస్తవానికి చాలామంది ఇప్పుడు వాట్సాప్లో వెళ్ళే టైం లొకేషన్ కొంతమంది పెట్టుకుంటారు. కానీ ఎన్ని పెట్టుకున్నా మధ్యలో ఏదో జరగాల్సింది ఉంటాయి. ఎన్ని రకాలుగా ఉన్నా కూడా జరగాల్సింది జరుగుతుంది. కాబట్టి మనం భద్రతగా ఉన్నా, మనం ఎట్లున్నా కూడా కొంచెము మన క్యాబ్లలో వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇన్ని మాట్లాడుకుంటున్నాం, ఇన్ని వేస్తున్నాం కదా, మహిళలము మనము 90% మంచినే ఉన్నారండి. ఒక 10% వాళ్ళు ఉన్నారు. ఆ 10% హైదరాబాద్లో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి కల్చర్ అంతా ఖరాబ్ చేస్తున్నారు. రైట్. అంటే ఇదే దీని మీద మాట్లాడుకుంటాం మేడం. ఇప్పుడు ప్రస్తుత కాలంలో చాలా హాట్ టాపిక్ ఏదైనా ఉందంటే ఈ కేంద్ర సహాయక మంత్రి బండి సంజయ్ గారి కుమారుడు సాయి భగీరథ్ కేసు ఏదైతే ఉందో దాని మీద అసలు మీ ఒపీనియన్ ఏంటి మేడం? అంటే ఇందులో ఇద్దరు తప్పు ఉందమ్మా. అమ్మాయి తరఫు నుంచి ఉంది, అబ్బాయిది ఉంది. ఈ అమ్మాయి అబ్బాయి ఇద్దరిది పేరెంట్స్ కూడా తప్పకుండా. ఎందుకు అంటే ఇద్దరు పేరెంట్స్ బోత్ సైడ్. ఎందుకు అంటే పిల్లలకు టైం ఇవ్వకపోతే వాళ్ళు ఎవరితో మాట్లాడతారండి? ఖచ్చితంగా పక్కదారి పడతారు. నేను అనేది అదే. మీరు కేంద్ర మంత్రి అనేది పక్కన పెట్టండి, నేను ఒక మదర్గా చెప్తున్నాను. మనము ఇంట్లో గెలిచి రచ్చ గెలవాలంటాం. నేను ఎవరి గురించి బండి భాగీరథ గురించి, ఇక్కడ అమ్మాయి గురించి, వాళ్ళ తల్లిదండ్రుల గురించి, పదవుల గురించి మాట్లాడను, పార్టీల గురించి మాట్లాడను. వీళ్ళ మదరు తిను రాజకీయ నాయకుడు, వీళ్ళ మదర్ జాబు, ఈ అబ్బాయి సింగిల్ ఉంటారు, వాళ్ళు బిజినెస్ అది. వీళ్ళు కాలేజీకి అని చెప్పేసి ఏదో కాలేజ్కి అని చెప్తారు, ఎక్కడో అని చెప్పేసి వీళ్ళు కూడా ఇంట్లో అబద్ధాలు ఆడుతుంటారు. పిల్లల్ని అబ్జర్వేషన్ చేయాల్సిన అవసరం ఉంది కదా, మానిటర్ చేయాలి ఖచ్చితంగా. మనం చేయకపోతే ఎట్లా? మేము బిజీ ఉన్నామండి. మేము బిజీ ఎందుకండి? మా పిల్లల కోసమే కదా, మా పిల్లలని లావిష్గా పెంచాలి కదా. లావిష్ అంటే అర్థమైంది మేడం. అదే వాళ్ళందరూ ఏమనుకుంటారంటే ఒక పెద్ద ఇల్లు కొనియడము, సపరేట్ బెడ్రూము, సపరేట్ మొబైలు, సపరేట్ ఏసీ పెట్టియడము, కాస్ట్లీ కార్ కొనియడము, కాస్ట్లీ బండి కొనియడము, కాస్ట్లీ డ్రెస్సెస్ కొనియడము,
జూలైగా తిరిగి రావడం, ఇది రిచ్ అన్నమాట వాళ్ళ దృష్టిలో. నేననేది ఏంటంటే ఆడపిల్లను బయటికి వెళ్తున్నప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు అని మనం ఎందుకు అడగట్లేదు? స్వేచ్ఛ కావాలంటున్నారు కదా, మగవాడితో సమానంగా అంటారు. అట్ ద సేమ్ టైం మగపిల్లాన్ని కూడా అడగాలని నేను గత 10-15 సంవత్సరాలు చెప్తా. మగ పిల్లలం కన్నా తల్లిదండ్రులకే చెప్తా, మగవాడే కదా అని వదిలేయకండి. ఎక్కడికి వెళ్తున్నావురా, రాత్రి ఎక్కడికి వెళ్ళావు అని ఎందుకు తల్లిదండ్రులు అడుగుతలేరు? వాడు మొగోడే లే, ఆ మొగోడే కొంపలు ముంచేది ఇక్కడ. ఇటక పేర్చుకుని ఇంత పెద్ద నేను అనేది స్థాయికి ఏంటంటే ఇప్పుడు వచ్చిండు. ఆ ఈయన వల్ల అబ్బాయి, వెళ్ళిపోయింది ఇప్పుడు ఈ పేరంతా. అబ్బాయి కూడా చిన్న వయసే. ఈ చిన్న వయసు నుంచి అబ్బాయికి కొంచెం దూకుడు స్వభావం బాగుందిలే. జర కాలేజ్లో అది రౌడీజం చేయడము, గుండాయిజం అంటే సరే యువత చేసినా ఎంతున్నా వాళ్ళ ఫాదర్ ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్ కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అది వాళ్ళు ఎవరు చెప్పుకోవాలి? తల్లిదండ్రులు చెప్పుకోవాలి మనం జాగ్రత్తగా ఉండాలని. ఇవాళ ఏం లాభం? వాళ్ళ నాన్న ఇంత కష్టపడి ఈరోజు ఒక కార్పొరేటర్, ఒక కార్యకర్త, సామాన్య కార్యకర్త నుంచి కార్పొరేటర్ నుంచి ఇలా ఒక కేంద్ర సహాయ మంత్రిగా పనిచేస్తున్నారంటే ఇలా ఆయన ఇన్ని రోజుల జీవితం మొత్తం తుడుచుకుపట్టిపోయింది. ఎవరి వల్ల? అబ్బాయి వల్ల. అవునా? కన్న కొడుకు. ఇప్పుడు మనం ఎవరమైనా నా కొడుకు, నేనే సమాజమే దేవాలయం అనుకున్నా, సమాజమే నా మనుషులు అనుకున్నా అన్నారు. మరి ఈ మనుషులు నేను ఎందుకు అర్థం చేసుకుంటలేరు ఇప్పుడు? అంటే తను చెప్పింది ఏంటంటే నేను సమాజం కొంచెం ఆలోచించుకుంటూ ఇక్కడ తిరుగుతూ నేను నా కొడుకుని పట్టించుకోలేదు. నేను అనేది ఏంటంటే ఎందుకు పట్టించుకోదు? మనం గెలిచినాకనే కదా, మన ఇంట్లో చూసినాకనే కదా. రాజకీయాలు ఎవరికి శాశ్వతము? పదవులు ఎవరికి శాశ్వతము? కుటుంబం ముఖ్యం. 100% కుటుంబం ముఖ్యం. ఎందుకు రాజకీయాలు ఇవన్నీ ఎవరి కోసమండి? నేను అనేది ఏంటంటే మన జాగ్రత్తలు మనం ఉండాలి. ఫస్ట్ పిల్లలకి కనీస వసతులు సమకూర్చి పిల్లలతో టైం స్పెండ్ చేయండి. సరే, తండ్రి తన బిజినెస్ పని మీద తల్లి పాత్ర ఏంటండి? తల్లి పాత్ర చాలా గొప్పది. ఇక్కడ అబ్బాయి తల్లికే చెప్తున్నా నేను. అబ్బాయిని ఎందుకు మీరు కదలికలు ఎందుకు గమనించరు? అమ్మాయి కదలికలు ఎందుకు గమనిస్తారు? వాడు మొగోడనా? ఇక్కడ అమ్మాయి తల్లిదండ్రులు కూడా అమ్మాయి మైనర్ అని తెలియదా? అమ్మాయి మైనర్ అని తెలిసి కార్ ఎట్లా మీరు డ్రైవింగ్కి ఇస్తారండి? ఇవాళ ఎప్పట్లో చూస్తున్నారు కదా, అమ్మాయిలు మైనర్లు అయితే అబ్బాయిలు మైనర్లు అయినా తల్లిదండ్రులను పిలిపించి కౌన్సిలింగ్ ఇస్తున్నారు. అలా ఎలా ఇస్తారండి? బార్లకి ఎట్లా వెళ్తారండి? పబ్ అనుకుంటా, ఫామ్ హౌస్లు ఎట్లా వెళ్తారండి? అంటే అక్కడ ఒక రిస్ట్రిక్షన్ ఉంటుంది, 18 years దాటితేనే. ఏ రిస్ట్రిక్షన్ ఉన్నా ఏది ఉన్నా ఈ సెలబ్రిటీస్ పిల్లలు కానివ్వండి, ఐఫై వాళ్ళు కానివ్వండి, ఇలా జరుగుతుంటాయి. వీళ్ళని ఎవరిని ఏముండవు. అది రిచ్. నేను చెప్పాను కదా, రిచ్ అన్నట్టు స్టేటస్ సింబల్ అన్నమాట. ఇలాంటి జరిగినప్పుడు మాత్రం అప్పుడు బయటపడితే అన్నీ గుర్తుకొస్తాయి. నేను అనేది ఏంటంటే మనం పిల్లల్ని మనం జాగ్రత్తగా పెట్టుకోవాలి. మన పిల్లలు మనం జాగ్రత్త పెట్టుకోక పక్కింటోళ్ళని అంటే లాభం ఏముంది? పోలీస్ డిపార్ట్మెంట్ అనేది బాగుంది, కోర్టులను ఎందుకంటాం, రాజకీయ నాయకులను ఎందుకంటాం? కానీ రాజకీయ నాయకులు కూడా ఇవాళ గవర్నమెంట్ కూడా చట్టం అనేది అందరికి ఒకేలా ఉండాలి. నేను ఒక మదర్గా కోరుకుంటున్నా. ఎందుకంటే మన పిల్లలు చెడిపోవాలన్నా, మన పిల్లలు బాగుపడాలన్నా పేరెంట్స్ మీదనే ఆధారపడి ఉంటుంది. ఇంట్లో తల్లిదండ్రులు ఎట్లుంటే పిల్లలు కూడా అట్లనే నేర్చుకుంటారు. సో మొత్తానికైతే పిల్లలు ఒక మంచి సద్మార్గంలో ఉండాలి, మంచి బిహేవియర్ ఉండాలి. పేరెంట్సే ముఖ్య కారణం అంటారు. 100% పేరెంట్స్. ఉమ్మడి కుటుంబాలు అయితే లేవు. కానీ ఇవాళ నేను ఒక కుటుంబం గుడిలో కూడా నేను ఒకటి చెప్పదలుచుకున్నా. ఇవాళ మనము అత్తలను తీసుకెళ్ళి ఓల్డేజ్ హోమ్లో ఇస్తున్నాం. ఆ ఓల్డేజ్ హోమ్లో వేసేటప్పుడు మన పిల్లలకి భద్రతగా ఉంచుకోవచ్చు కదా. మనం ఎవరినో మనం పనోళ్ళని తీసుకొచ్చి పెట్టుకుంటున్నాం కదా, మన పిల్లలకి రక్షణగా ఉంటారు కదా. మరి గతంలో ఇవన్నీ జరిగేది కాదు. ఇప్పుడు పెద్ద పెద్ద కుటుంబాలు ఇవన్నీ ఉన్నాయమ్మా. అప్పుడు హ్యాపీగా ఎంత హ్యాపీగా ఉండేవాళ్ళు వాళ్ళు. పిల్లలు కూడా ఈ మొబైల్స్ ఇవన్నీ చూసేటోళ్ళు కదా, నానమ్మతో ముచ్చట్లు పెట్టేటోళ్ళు. సెలవులు వస్తే ఇవాళ టెక్నాలజీ ఇదే అనుకుంటున్నారు. ఇవాళ ఎంత బాధపడాల్సి వస్తుంది. మనం ఆ రోజు సరైన మార్గంలో తల్లిదండ్రులు, అబ్బాయి కూడా ఏంటంటే చెప్పేటోళ్ళు ఎవరు లేరు. ఒక తోడు కోరుకున్నాడు, ఒక ఎంజాయ్మెంట్. డబ్బులు అడగగానే ఇచ్చిండ్రు, ఎంజాయ్ చేసిండు. ఈ డబ్బులు అనేది లేకుండా ఏం ఎంజాయ్ చేస్తావు? అంటే వీళ్ళకి ఇప్పుడు ఈ యాక్ట్ ఏదైతే ఉందో దీన్ని ఏదైతే ఉందో దాని విలువ తెలియదు అంటారా? దీన్ని ఒకవేళ ఇది పడితే మన జీవితం ఆగమైపోతుంది, 20 సంవత్సరాల లైఫ్ పోతుంది తెలుసా? అంత తెలుసుంటే ఇది చేస్తారా? ఎవరైనా చేస్తారా? ఇప్పుడు మీరిద్దరు కలిసే ఉన్నామమ్మా, మన ఇద్దరు మంచి కలిసి ఫ్రెండ్షిప్ ఉన్నాం, మంచిగా ఉన్నప్పుడు బాగానే ఉంటాం. తేడా వస్తేనే కదా
చెడుతుంది. అంత ఆలోచించేంత జ్ఞానం ఉంటే మనం పోతాం అసలు అక్కడికి. ఇంకొకటి, అమ్మాయి ఇష్టంతోనే పోయి తినిపించింది అన్నం, ఇద్దరు తిన్నారు, మంచిగా ఎంజాయ్ చేసారు, మంచిగా ఫ్రీడమ్గా ఉన్నారు, విహారయాత్రలకు పోయినరు, మంచిగా హ్యాపీగా బయటికి వెళ్ళిండ్రు. వాళ్ళ కేక్ కటింగ్ వస్తే బగి కేక్ కట్ చేయని వాళ్ళ మదర్ అన్నీ మంచిగా అన్నది. మరి అబ్బాయి మంచివాడు కాదని ఆగస్టులో తెలుసు, సెప్టెంబర్లో తెలుసు, డిసెంబర్లో తెలుసు, అన్నీ తెలుసు కదా. మనం ఎందుకు జాగ్రత్త ఉండలేకపోతున్నాం అనేది ఒకటి. ఏదేమైనప్పటికీ ఇలాంటి జరగడం అనేది బాధాకరం. ఒక అమ్మాయి ఎప్పుడు కూడా నాకు ఇలా జరిగిందని ఏ తల్లి వచ్చి బయట చెప్పుకోదు. వాళ్ళ పరిస్థితి చూస్తే నాకు బాధ అనిపిస్తుంది. ఇప్పుడు వచ్చి నా బిడ్డకి ఇది జరిగింది అంటే రేపు అమ్మాయిని ఎవరు పెళ్లి చేసుకుంటారు? సరే, మీరు ఫొటోస్ బయట పెట్టిరా పెట్టలేదా, కానీ ఫొటోస్ కూడా కొంతమంది పెట్టిరు. ఫోక్సో మైనర్ అమ్మాయిని బయట అసలు చూపించదు. అది ఏదైనా కూడా అట్లాంటివి జరిగినప్పుడు వాళ్ళు అసలు వాళ్ళ ఫోటోస్ అనేది బయటికి రావద్దని సుప్రీంకోర్టు ఆర్డర్ చెప్పినా కూడా వాళ్ళు కొంతమంది పెట్టారు. మేము అందుకే 2-3 రోజులు నేను మాట్లాడలేదు. ఎందుకు అంటే అసలు వాట్ ఈజ్ వాట్ తెలుసుకోవాలి. ఇప్పుడు చాలామంది ఏమన్నారు, నన్ను వస్త్రధారణ మీద ఉరికొచ్చి మాట్లాడింది అని అన్నారు. వస్త్రధారణ అనేది నువ్వు మాట్లాడతావు, నేను మాట్లాడతావు. కామన్ పీపుల్ పద్ధతిగా ఎట్లుండాలేదో నువ్వు చెప్తావు, నేను చెప్తా. ఫోక్సో చట్టం గురించి నేను చెప్పలేను, నువ్వు చెప్పలేవు. అడ్వకేటే చెప్పాలి. ఆ చట్టాల గురించి వాళ్ళకే తెలియాలి. కాబట్టి నేను కొద్దిగా లేట్ చేసిన. ఆలోపై మీ మీదకి వచ్చేసింది అందరూ. వచ్చేసి ఇక వాళ్ళనేది ఏంటంటే వచ్చేసి నా మీద సంధ్యారెడ్డి ఎందుకు మాట్లాడట్లేదు అని. సంధ్యారెడ్డి ఎప్పుడు మాట్లాడాలో నాకు తెలుసు. నా అవసరం ఉందని కూడా సమాజంలో డెఫినెట్గా మాట్లాడతా. సంధ్యారెడ్డిని అప్పుడు అనసూయ విషయంలో, డ్రెస్ విషయంలో ఫేమస్ అయ్యింది అన్నారు. నా పేరు చెప్పి మీరు ఫేమస్ కమ్మని చెప్తున్నా. ఎందుకు మాట్లాడలేదంటే నేను ఇప్పుడు మీకు క్లారిటీగా చెప్పిన. స్పందిస్తా డెఫినెట్గా. అమ్మాయికి అన్యాయం జరిగింది, ఏదైనా సరే అమ్మాయికేనండి ఇప్పుడు అన్యాయం జరిగింది. ఆ అమ్మాయి 100% ఎవరైతే బాధితురాలు ఎవరైతే ఉన్నారో అమ్మాయికి అండగా ఉంటాం. అంటే మీరు కలిసే ప్రయత్నం చేస్తున్నారు మేడం వాళ్ళని? మరి అంటే కొంచెం భద్రతా లోపం. ఇప్పుడు మైనర్ కదా, అమ్మాయి దగ్గరికి వెళ్ళడం అట్లాంటివి చేయకూడదు అన్నారు కదా. అంటే వాళ్ళ పేరెంట్స్తో అయినా అసలు ఏం జరిగింది? పేరెంట్స్ వాళ్ళు చెప్తున్నారు, వాళ్ళు ఉన్నది చెప్తున్నారు, వాళ్ళు క్లారిటీగా చెప్తున్నారు. నేను ఇదే మహిళా నాయకురాలని అడుగుతున్నా. మరి ఆమన్గల్లో రామదాస్ భార్యను చంపినప్పుడు ఈ మహిళా నాయకురాలు ఎందుకు రాలేదు? ఇదే విషయంలో అమ్మాయి పేరు ఏం వైష్ణవిని చంపినప్పుడు ఈ మహిళా నాయకురాలు ఎందుకు రాలేదండి? వరంగల్లో 11 ఏళ్ళ అమ్మాయి మీద అత్యాచారం ఎందుకు రాలేదండి? 11 నెలలు అసలు చిన్న గుడ్డు, పసిగుడ్డు ఎందుకు రాలేదండి? హైదరాబాద్లో 9 నెలల బాలిక మీద జరిగినప్పుడు, అది మన ఎక్కడ చూసుకున్నట్టయితే సింగరేణి కాలనీలో జరిగినప్పుడు 7 years అమ్మాయి. అప్పుడు వీళ్ళందరూ ఎందుకు రాలేదండి? ఈ మధ్యలో జరుగుతున్నాయి ఎన్నో అనార్థాలు జరుగుతున్నాయి కదా, ఆ విషయంలో ఎందుకు స్పందించలేదండి వీళ్ళు? అంటే మీరు కేవలం టార్గెట్ బీజేపీని పెట్టుకొని అంతవరకు మీరు ఈరోజు స్పందించారు. ఓకే, మేము కాదన్నాం. ఒక అమ్మాయికి మీరు అండగా నిలిచిరు, 100% మహిళలుగా మీ బాధ్యత. అయితే మీ బాధ్యత మీరు నిర్వహించండి. ఇతరులు ఏం చేయాలనేది మీరు చెప్పొద్దు. ఎవరికి వాళ్ళే చేసుకుంటాం. పాయింట్అవుట్ చేసి ఒక పేరు చెప్పే రైట్ మీకు లేదు. నేను అనేది ఏంటంటే మీరు ఇంత ఇప్పుడు స్పందించారు కదా, రేపు ఎలాంటి సంఘటన జరిగినా ఇట్లాగే స్పందించాలి. ఎవరి విషయమైనా ఎవరైనా ఉండొచ్చు. పార్టీలను పక్కన పెడదాం, మహిళలం వాళ్ళు స్పందించినందుకు నేను కూడా యాక్సెప్ట్ చేస్తాను. సో ఎట్ ద సేమ్ టైం బీజేపీలో ఉన్న మహిళలు కూడా స్పందించాలా. ఎస్ అండి, ఇది కాదండి ఇది, కానీ మనం గమ్మున నోరు మూసుకొని ఉన్నాం అనుకోండి, అది తప్పు ఒప్పుకున్నట్టు అవుతుంది. ఇప్పుడు మరి వీళ్ళందరూ సైలెంట్ ఉన్నారంటే వాళ్ళు మాట్లాడే ప్రజలు గమనిస్తారు. ఇప్పుడు నువ్వు నేను చెప్పడం కాదు, మనం కూడా వాళ్ళని క్వశ్చన్ చేయొద్దు. ఎందుకు మాట్లాడుతారు, మనం ఎందుకు అనాలి? సమాజం ప్రశ్నిస్తుంది కదా. రేపు వాళ్ళు ఏదైనా జరిగినప్పుడు వచ్చి మాట్లాడినప్పుడు సమాజమే చూసుకుంటుంది వాళ్ళని, అక్కడ ఉన్న స్థానిక ప్రజలే చూసుకుంటారు. మనం ఎవరిని క్వశ్చన్ చేసే రైట్ మనకు లేదండి. వాళ్ళ ఇష్టం, వాళ్ళ విఘ్నతకు వదిలేస్తాం. అది ఇందులో మనం ఎవరిని అనుకోవడానికి లేదండి, తప్పుపట్టడానికి లేదు. ఇద్దరు బాధ్యత ఉండాలి, ఇద్దరు తప్పు ఉంది, ఇద్దరు బాధ్యత ఉండాలి. ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు బాధపడుతున్నారు, వీళ్ళ తల్లిదండ్రులు బాధపడుతున్నారు. కాబట్టి ఇలాంటి లైఫ్ అనేది ఇంకెవరికి రాకూడదు అనేది మేము కోరుకుంటున్నాం. రైట్ మేడం, రైట్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీరు మా స్టూడియోకి వచ్చి మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించిన ధన్యవాదాలు మేడం.